Good morning to everyone. సో ఈ రోజు సెషన్ వచ్చి మనం చూడబోయేది వచ్చి కిందకు వస్తే మనకి లోడ్ బ్యాలెన్సర్స్. సో బిఫోర్ ప్రొసీడ్ ఎనీ క్వశ్చన్స్? ఎవరైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? చెప్పండి. టీవీ కనెక్షన్ ఉంది కదా హర్ష, యాక్చువల్ గా అన్వేషణ నేను యాక్చువల్ గా 2 డిఫరెంట్ రీజన్స్ 2 డిఫరెంట్ అకౌంట్స్ లో ట్రై చేసాం. సో సో సేమ్ ఐపీ లైక్ 192.168.1.0. సో అన్వేష్ దాంట్లో కూడా సేమ్ అదే ఐపీ ట్రై చేసాం, లైక్ సో డిఫరెంట్ విపిసి అండ్ సో డిఫరెంట్ అకౌంట్స్ కదా. రైట్, చెప్పండి. నేనంటాను సో పాసిబిలిటీ ఉంటది అని, బట్ అన్వేష్ గట్ లైక్ ఎర్రర్ లైక్ ఐపీ ఓవర్లాప్స్ ఉంటాయి. ఓవర్లాప్ ఖచ్చితంగా వస్తుందండి, ఎందుకంటే అది ప్రాక్టీస్ కాదనమాట. సో ఒక మీరు కావాల్సి వస్తే వేరే సబ్నెట్స్ కూడా ట్రై చేయొచ్చు. యాక్చువల్గా డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సేమ్ అకౌంట్ అయితే తెలిసే ఛాన్స్ ఉంది. ఎవరికి ఒకే అకౌంట్ లో అయితే వేరే అకౌంట్ తెలిసే ఛాన్స్ లేదు కదా. సో అదేమనుకుంటుందంటే నేను డిఫరెంట్ అకౌంట్ కదా, వాయిస్ రావట్లేదు, వాయిస్ వినిపించలేదండి. సడన్ గా స్లో అయిపోయింది మీ వాయిస్. ఖచ్చితంగా ఓవర్లాప్ ఏమవుతుందంటే మీరు పుల్ చేసుకున్నప్పుడు సో రెండు డిఫరెంట్ కనెక్ట్ అవుతుంది కదా. మీకు అక్కడ కనెక్ట్ అవ్వాలి అని మీరు ఆ విపిసి ఐడి ఇస్తారు. ఆబ్వియస్గా విపిసి ఐడి ఇచ్చినప్పుడు ఓకే, దాని అడ్రస్ స్పేస్ మీకు కనిపిస్తుంది. అడ్రస్ స్పేస్ కనిపించినప్పుడు అంటే డీటెయిల్స్ పుల్ చేసుకుంటుంది కదా. సో పుల్ చేసుకున్నప్పుడు అడ్రస్ స్పేస్ సేమ్ వచ్చినప్పుడు మీకు కాన్ఫిడెంట్ వస్తుంది కదా. మీరు లోపల సబ్నెట్స్ వేరే ఇచ్చుకున్నా కూడా అడ్రస్ స్పేస్ ఒకటే ఉంటుంది కదా, అటు చేయకూడదు కదా. ఎక్కడి నుంచి ఎక్కడ చేసుకున్నా కూడా ఐపీ డిఫరెంట్ ఉండండి, అది ఓవర్లాప్ అవుతుంది కదా. లేదు, అసలు వర్కౌట్ కాదు కదా. ఇద్దరికి ఒకే పేరు ఎలా ఉంటుంది? ఎవరో ఒకరు మార్చుకోవాలి. ఓకే, నెక్స్ట్. సార్ ఇన్ కేస్ అలానే రియల్ టైమ్ లో డిఫరెంట్ కంపెనీస్ ఎవరన్నా సేమ్ ఒకే ఐపీస్ ఉన్నాయి అనుకోండి సార్, ప్రైవేట్ ఐపీస్. ఎందుకంటే పీర్ కనెక్షన్స్ లేనంత వరకు మనం ప్రైవేట్ ఐపీస్ మన ఇష్టం కదా సార్. అవును. సో ఒక 2 డిఫరెంట్ కంపెనీస్ ఇప్పటి వరకు పీరింగ్ లేదు ఆ 2 కంపెనీస్ మధ్య. ఇప్పుడు సడన్ గా పీరింగ్ వచ్చినప్పుడు 2 ఒకటే ఐపీస్, ప్రైవేట్ ఐపీస్. అప్పుడు ఎలా సార్? ఏం చేయడానికి లేదు, కొత్త విపిసి క్రియేట్ చేసుకొని వర్క్లోడ్స్ దాంట్లో మూవ్ చేయడానికి. ఓకే, అట్లా కాదా. మీరు స్కూల్లో చదువుతున్నారు, ఓకే, మీకు రోల్ నెంబర్ 10 అనుకుందాము. సడన్ గా కలెక్టర్ కొడుకు వచ్చి మీ దగ్గర చేరాడు, అతను కూడా సేమ్ పేరు సేమ్ రోల్ నెంబర్ ఇస్తారా? ఎవరు సార్? మీదన్నా మారుస్తారు, అతనన్నా మారుస్తారు, కానీ ఎవరు ఎంత పెద్ద మినిస్టర్ కూడా కానీ ఎవరు. ఇది సేమ్, ఎందుకంటే టెక్నికల్ గా పని చేయరు కదా. పని చేయనప్పుడు ఇంకా ఏమనుకునే లాభం ఎన్ని చేసుకొని. ఓకే, ఇటు మార్చి తీరాలి. అందుకే ఏంటంటే మీరు ఇవన్నీ ఏంటంటే సరదాగా చేసేయరు. ఇవన్నీ 2 కంపెనీలు కనెక్ట్ అవ్వాలంటే మీకు ఆర్కిటెక్ట్ లెవెల్లో ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళ సైడ్ నుంచి వీళ్ళ సైడ్ నుంచి చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కంపెనీ పెద్ద కంపెనీని టేక్ ఓవర్ చేస్తున్నాను సార్, పెద్ద కంపెనీ చిన్న కంపెనీ టేక్ ఓవర్ చేస్తే ఇప్పుడు చేసింది అనుకో, అప్పుడు చిన్న కంపెనీకి ఆర్డర్ ఇస్తుంది అనమాట, నువ్వు చేంజ్ చేసుకో అని చెప్పి, నేను చేంజ్ చేయను అని. ఓకే, నెక్స్ట్. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్.
ఓకే, ఫైన్. ఓకే, మీరు ఇక్కడ చూసారంటే ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్నది లోడ్ బ్యాలెన్సర్స్. సో బేసిక్ గా లోడ్ బ్యాలెన్సర్స్ ఒక ఉపయోగం ఏంది, ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి అనేది చూద్దాం. సో మీకు నార్మల్ గా రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ ఎలా ఉంటుందంటే 3 tier అప్లికేషన్స్ అంటారు. అంటే అప్లికేషన్ మీకు యాప్ లేయరు, వెబ్ లేయరు, తర్వాత మీకు డిబి లేయరు ఉంటుంది ఇక్కడ. సో దీని ఏమంటాం మనం, యాప్ లేయర్, వెబ్ లేయర్ అంటాం. అలాగే వెబ్ సర్వర్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి యాప్ లేయర్ అంటాము. ఇది వచ్చి డిబి లేయర్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏ విధంగా కనెక్ట్ అవుతుందంటే ఎప్పుడు కూడా మనకి ప్రతి ఒక్క దగ్గర కూడా మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. వెబ్ లేయర్లో వచ్చి మల్టిపుల్ వెబ్ సర్వర్స్ ఉంటాయి ఇక్కడ. సిమిలర్గా అలాగే మనకి యాప్ లేయర్లో కూడా మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి, డిబి లేయర్లో కూడా మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. సో క్లయింట్స్ కనెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఇదంతా ఐడియా ఉండదు. క్లయింట్స్ కనెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు దేనికి కనెక్ట్ అవుతారంటే ఇక్కడ, సో వాళ్ళకి తెలిసిన ఒకే ఒక పేరు ఏంటంటే ఆ వెబ్సైట్ పేరు ఉంటుంది అనమాట, అప్లికేషన్ పేరు. సో ఆ అప్లికేషన్ పేరు ఏమని పిలుస్తాను నేను అంటే www. ఓకే, సో ఏదైనా ఈకామర్స్ సైట్, ఓకే, myshops.com అనుకుందాం అనుకోండి. సో వెబ్సైట్ వచ్చి myshops.com. సో ఎవరైనా వచ్చి కావాలంటే ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు అనమాట. జస్ట్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాగా ఇది ఒకటి అనుకోండి. సో ఏమవుతుంది, మనకి క్లయింట్స్ అంతా వచ్చి దీనికి కనెక్ట్ అవుతారు. బేసిక్గా దీనికి కనెక్ట్ అవుతారు. ఇది వచ్చి మనకి వెనక్కి వచ్చి డేటా వచ్చి రెండింటి మధ్య ఇలా పెట్టాలి. సో ఇక్కడ ఏంటంటే నేనేమంటానంటే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకే ఒక వెబ్ సర్వర్ తీసుకోండి, మీకు రెండు లేదు, ఒకే ఒక వెబ్ సర్వర్ తీసుకోండి. దీనివల్ల నాకు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ట్రాఫిక్ ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇలా వెళ్తుంది, ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, దీనికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది యాప్ సర్వర్స్కి అంతా. సో ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ ఈ సర్వర్ డౌన్ అయిపోయిందంటే, ఫస్ట్ పాయింట్ ఒకే ఒక సర్వర్ కాబట్టి నా హోల్ ఎన్వైరన్మెంట్ డౌన్. నెక్స్ట్ ఏంటంటే ఒకే సర్వర్ కాబట్టి హ్యాండిల్ చేయగలదా అంత లోడ్, ఇది నాకు సమస్య. అటువంటప్పుడే మనం ఏం చేస్తామంటే మనం లోడ్ బ్యాలెన్సర్స్ వాడతాం. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే దానికి కూడా ఒకటే ఒక పని అనమాట. అదేంటంటే మనకి ఇట్ లోడ్ బ్యాలెన్సెస్ ద కనెక్షన్స్. సో దాని పేరు ఏంటంటే మనకు మామూలుగా అయితే ELB అంటారు, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటారు. ఓకే, సో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ మనం క్రియేట్ చేసినప్పుడు దాని కింద మనం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మల్టిపుల్ సర్వర్స్ పెట్టుకోవచ్చు ఇట్లా మనం. సో ఏమవుతుందంటే ఇది వెబ్సైటే కదా, అన్ని స్టాటిక్ ఫైల్స్ ఉంటాయి ఇక్కడ అంతా. సో ఈ విధంగా లోడ్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది మీకు. సో ఇది వచ్చి లోడ్ బ్యాలెన్సర్. ఇది రౌట్ 53 అండి ఇక్కడ. యాక్చువల్గా దీన్ని మళ్ళీ మాట్లాడుకుందాం మనం. రౌట్ 50 అంటే డిఎన్ఎస్ సిస్టమ్, AWS డిఎన్ఎస్ సిస్టమ్ని రౌట్ 53 అంటారు. ఎనీవే జస్ట్ అనుకొని పెట్టుకోండి, మనం మీకు వెళ్ళినప్పుడు అంటే డొమైన్ అంతా కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. అంటే అర్థమైంది మీకు, ఎవరన్నా వచ్చి ఈ విధంగా వచ్చి ఇలా కనెక్ట్ అయ్యారు అనుకోండి. ఓకే, రౌట్ 50 ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో డైరెక్ట్గా అదేం చేస్తుంటే లోడ్ బ్యాలెన్సర్ పంపిస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, మనకి అన్నిటి మధ్య లోడ్ బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ నుంచి యాప్ లేయర్, డిబి లేయర్కి వెళ్తుంది. సో ఎంత పెద్ద ఎన్వైరన్మెంట్ అయినా మీరు చూడడానికి ఏమనిపిస్తుంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నేను amazon.in వెళ్ళాను అనుకోండి. amazon.in వెళ్ళానంటే మీకేం తెలుస్తుంది, ఒకే ఒక వెబ్సైట్ తెలుస్తుంది అంతే. యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో ఏముంటుందంటే మనకి బ్యాక్ ఎండ్లో ఈ విధంగా ఒకటి లేక మల్టిపుల్ వెబ్ సర్వర్స్ ఉంటాయి. అవి వెనక యాప్ సర్వర్స్, డేటాబేస్ సర్వర్స్ కనెక్ట్ అవుతాయి అనమాట. కానీ మనకేంటంటే బయటకు కనిపించడానికి ఒకే ఒక వెబ్సైట్ కనిపిస్తుంది. ఓకే, సో మనము ఇది డిప్లాయ్ చేస్తాం ఇప్పుడు. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే, సో నేను ఇట్లా ఒకే వెబ్సైట్ ఉంది అనుకోండి, మీకు కూడా ఒకే వెబ్సైట్ చూపించాను అనుకోండి. ప్రాబ్లం ఏంటంటే మీకు లోడ్ బ్యాలెన్సింగ్ అవసరంగా తెలియదు కదా. అందుకని నేను ఏం చేస్తానంటే 3 సర్వర్స్ ఇన్స్టాల్ చేస్తాను. 3 సర్వర్స్ ఇన్స్టాల్ చేసి వెబ్ సర్వర్ 1 అంటాను అని పేర్లు ఇస్తాను. అంటే అర్థం ఏంటంటే మీరు లోడ్ బ్యాలెన్సర్కి వచ్చినప్పుడు ఏ వెబ్ సర్వర్కి అయితే వెళ్తుందో ఆ వెబ్ సర్వర్ పేరు చూపిస్తుంది. మామూలుగా అయితే రియల్ టైంలో అసలు అవసరం లే, ఎందుకంటే రియల్ టైంలో ఎప్పుడు కూడా మీకు ఒకటే చూపించాలి ఇక్కడ.
అంతే కదా, అంతేగాని ఇట్స్ గోయింగ్ టు వెబ్ సర్వర్ 1, 2, 3 చూపించాల్సిన అవసరం ఏముంది. కానీ మీకు టెక్నికల్ గా మీకు చూపించాలి కదా లోడ్ బ్యాలెన్సింగ్ నిజంగా అవుతుందా లేదా. ఒకే పేజ్ వస్తే ఎట్లా తెలుస్తుంది మీకు, మీకు తెలియాలి కదా లోడ్ బ్యాలెన్సర్ అవుతుందా లేదా. దానికోసం ఏం చేస్తామంటే సింపుల్ గా మనం వెబ్ సర్వర్ 2 అంటాను, తర్వాత వచ్చి వెబ్ సర్వర్ 3 అంటాను. అంటే అర్థం ఏంటంటే మనకి అఫ్ కోర్స్ ఈ యాప్ లేయర్ డీబీ లేయర్ ఉండదండి ఇక్కడ, జస్ట్ ఈ మూడే ఉంటాయి అనమాట. సో యూజర్స్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఏమవ్వాలంటే ఫస్ట్ వెబ్ సర్వర్ 1కి వెళ్తుంది, తర్వాత వెబ్ సర్వర్ 2కి వెళ్తుంది, ఈ విధంగా లోడ్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలన్నమాట. అది నా ప్లాన్. ఓకే, దానికోసం మనం ఏం చేస్తాం ఇక్కడ ఫస్ట్ మనకి 3 వెబ్ సర్వర్స్ కావాలి, తర్వాత ఒక లోడ్ బ్యాలెన్సర్ కావాలి. ఈ రౌట్ 53 అవసరం లేదండి, ఎందుకంటే లోడ్ బ్యాలెన్సరే మీకు ఒక ఐపీ ఇస్తుంది, ఒక నేమ్ ఇస్తుంది, దాన్ని వాడచ్చు, ఇబ్బంది లేదు. సో అది చెక్ చేద్దాం. సో మనకి లోడ్ బ్యాలెన్సర్స్కి వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ లోడ్, యాక్చువల్గా 3 ఉంటాయి. ఒకటి క్లాసిక్, ఇది వాడాల్సిన పని లేదు మనకి, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, సెకండ్ వచ్చి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. సో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే హెచ్టిటిపికి అండ్ హెచ్టిటిపిఎస్కి మాత్రమే వాడాలన్నమాట. సో మీకు ఏదంటే వెబ్సైట్లు మానిటర్ చేయడానికి, వెబ్సైట్ యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ప్లస్ ఏంటంటే మీరు ఆన్ ద ఫ్లై దీంట్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చి ప్లేన్ లోడ్ బ్యాలెన్సింగ్ అనమాట. సో మీకు అని ఏ పోర్ట్ అయినా లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది, వేరేస్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ హెచ్టిటిపిఎస్ మాత్రమే చేస్తుంది. ఈ రోజు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ చూద్దాం. ఆటో స్కేలింగ్ చెప్పేటప్పుడు నేను అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ చెప్తాను ఏ విధంగా ఉంటుందని. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడికి వెళ్దాం. ఓకే, సో మనకి స్టెప్స్ ఏంది ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ కోసం. ఫస్ట్ ఫాంట్ సైజ్ చిన్నగా ఉందా. ఓకే, హర్ష ఎస్ సార్, నేను మనోజ్ సార్. సార్ ఒక సర్వర్కి ఇన్ని రిక్వెస్ట్లు వరకే హ్యాండిల్ చేయగలదని ఏమన్నా లిమిట్ ఉంటుందా సార్? లిమిట్ ఏం లేదు. యాక్చువల్గా మనం డేటా సెంటర్లో ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట డేటా సెంటర్ లెవెల్లో. కానీ ఇక్కడికి వచ్చేసరికి అమెజాన్ వెబ్ సర్వీసెస్లో వచ్చి లోడ్ బ్యాలెన్సర్కి ఆదాయం లేదు. సో కింద 2 సర్వర్లు ఉంటే 2కి పంపిస్తుంది అనమాట, 3 ఉంటే 3కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది లోడ్. దాన్ని రౌండ్ రాబిన్ అంటారు, యాక్చువల్గా రౌండ్ రాబిన్ అంటారు. సో 100 మంది యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి వెబ్సైట్, సో ఆ 100 మందిని 3 వెబ్ సర్వర్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది లోడ్. అదే లోడ్ బ్యాలెన్సర్, అంతమించి ఏం చేయదు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ వచ్చి మనకి డిప్లాయ్ 3 సర్వర్స్ విత్ nginx ఇన్స్టాల్డ్. సెకండ్ వచ్చి లాగిన్ టు ఈచ్ సర్వర్ అండ్ యాడ్ ఎక్స్ట్రా లైన్ టు index.html as web server 1, 2, 3. అంటే ఈ 3 యాడ్ చేస్తాను, ఎందుకంటే తెలియాలి కదా మనకి లోడ్ బ్యాలెన్సర్ అవుతుందా లేదా అని చెప్పి. నెక్స్ట్ వచ్చి 3 డిప్లాయ్ ఫస్ట్ కాన్ఫిగర్ టార్గెట్ గ్రూప్ ఉంటుంది. కాన్ఫిగర్ టార్గెట్ గ్రూప్ అండ్ యాడ్ ఓన్లీ వెబ్ సర్వర్ 1 అండ్ 2 ఓన్లీ. ఫస్ట్ 2 యాడ్ చేస్తాం, తర్వాత 3ది యాడ్ చేస్తాం. డిప్లాయ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ యాడ్ ద టార్గెట్ గ్రూప్. నెక్స్ట్ 5ది వచ్చి మనకి చెక్ ద లోడ్ బ్యాలెన్స్ ఈజ్ or load balance of requests are happening between the servers 1 and 2. ఆరో స్టెప్ ఏంటంటే యాడ్ ద థర్డ్ సర్వర్ అండ్ చెక్ రౌటింగ్ కాదు, రిక్వెస్ట్ గోయింగ్ టు సర్వర్ 3 ఆర్ నాట్. తర్వాత ఏంటంటే 7th వచ్చి డిలీట్ సర్వర్ 1 and 2 and check
షుడ్ గో టు ఓన్లీ సర్వర్ 3. సో ఈ స్టెప్స్ చేస్తాం. ఓకేనా? సో మీకు ఏం చేద్దాం, చాట్లో పెడతాను మీ రెఫరెన్స్ కోసం. ఓకే, సో ఫస్ట్ ఏంది 3 సర్వర్స్ కావాలి నాకు. ఓకే, అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 3 సర్వర్స్ ఇన్స్టాల్డ్ ఇన్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ అండి. అంతే కదా, డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ ఉంటే మంచిది, మనకి ఒక జోన్ పోయినా కూడా ఇబ్బంది లేదు. మూడు సర్వర్స్ 3 అవైలబిలిటీ జోన్స్ లో డిప్లాయ్ చేస్తాను. లెట్స్ సీ ఇట్. సో వెళ్దాం, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. సెలెక్ట్ T2 నానో ఆల్వేస్, మారుతి ఫైన్, 3 సబ్నెట్లు ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ వచ్చి సబ్నెట్ 1 యుఎస్ ఈస్టీఏ. ఓకే, కిందకు వస్తాను. ముఖ్యం వచ్చి ఇక్కడ నేను షెల్ స్క్రిప్ట్ ఇస్తాను. బిన్ bash m update -y m install nginx -y service nginx start. సో అంతే, ఈ మూడు. రైట్, సో యాడ్ స్టోరేజ్ అంటాను. యాడ్ ట్యాగ్స్ పేరు వచ్చి నేమ్ వెబ్ సర్వర్ -1 కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ డన్. సో రెండో ఇన్స్టెన్స్ ఈసారి సబ్నెట్ 2. వెబ్ సర్వర్ 2 కాన్ఫిగర్ come on. ఓకే, రెండో సర్వర్ కూడా లాంచ్ అయిపోయింది. థర్డ్ వన్ ఫైనల్గా C. ఓకే, సో మనం ఏం చేసాం, ఇప్పుడు 3 సర్వర్లు డిప్లాయ్ చేసాం. సో మనం ఏం చెక్ చేసుకోవాలా, ఎన్జినిక్స్ పనిచేస్తా లేదో ముందు చెక్ చేసుకోవాలా. ఓకే, సో అంటే ఏంది, ఫస్ట్ సర్వర్ 1 ఉంది, ఇక్కడ కాపీ చేద్దాం. కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇది పనిచేస్తుంది. ఓకే, సో సర్వర్ 2 ఉంది, సర్వర్ 2 కూడా కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడికి వస్తాను, అది కూడా పనిచేస్తుంది, నో ప్రాబ్లం. ఫైనల్గా సర్వర్ 3 ఉంది, ఇంకా nginx ఇన్స్టాల్ కాలేదు అక్కడ, అయితే వస్తుంది అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ, అంటే
ఇది నిజంగా అయితే ప్రాబ్లం కాదండి. ఈ 3 లోడ్ బ్యాలెన్స్ చేసినప్పుడు 3 కూడా ఒకే పేజ్ ఇవ్వాలి. కరెక్ట్. ఇది నిజం చెప్పాలంటే రియల్ టైం ఇట్లే ఉండాలి, అంతే కదా. మీరు ఐసిఐసి బ్యాంక్ ఓపెన్ చేసి ఐసిఐసి బ్యాంక్ రావాలి, అంతేగాని ఒకరోజు ఐసిఐసి బ్యాంక్ ఆన్ సర్వర్ 1, ఐసిఐసి బ్యాంక్ ఆన్ సర్వర్ ఇట్లా రాకూడదు కదా. కానీ ఇందాక మీకు చెప్పినట్టు నేనేం చేస్తానంటే మనకి ఇంకా రాలేదా, ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో. సో మనకేందంటే ఇక్కడ నాకు వెల్కమ్ టు Nginx ఆన్ అమెజాన్ లైనక్స్, ఆర్ ఈ అమెజాన్ లైనక్స్ పీకేసి వెల్కమ్ టు Nginx ఆన్ వెబ్ సర్వర్ 1, ఇక్కడ వెబ్ సర్వర్ 2, ఇక్కడ వెబ్ సర్వర్ 3 వచ్చింది అనుకోండి లోడ్ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు. అప్పుడు ఏమవుతుంది మనకి ఈజీగా ఓకే లోడ్ బ్యాలెన్స్ అవుతుందా లేదా అని తెలుస్తుంది అనమాట. దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ సర్వర్ 1లో లాగిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒక ఫైల్ ఎడిట్ చేస్తానండి. ఫైల్ వచ్చి నానో యూజర్ షేర్ Nginx HTML index.html లోపలికి వచ్చి వెబ్ సర్వర్ 1 at us-east-1a అంటాను. సో కంట్రోల్ O నొక్కితే సేవ్ అవుతుంది, కంట్రోల్ O నొక్కి ఎంటర్ కొట్టండి, కంట్రోల్ X కొడితే బయటకు వచ్చేస్తాను. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేసామనుకోండి. సో వెల్కమ్ టు Nginx ఆన్ వెబ్ సర్వర్ at us-east. ఓకే, సో ఇది వచ్చిందా లేదా చూద్దాం. ఓకే వచ్చింది, రైట్. సో నెక్స్ట్ ఏంది, సర్వర్ 2 లాగిన్ చేద్దాం. ఓకే, సర్వర్ 2 ఏది, ఇది లాగిన్ చేసి న్యూ సెషన్ ec2-user ఓకే రైట్. మనకి ఈ విధంగా వచ్చింది. మళ్ళీ అదే ఫైల్ ఎడిట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నానో కొన్నిసార్లు వెతుక్కోవడం కష్టం అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు కంట్రోల్ W నొక్కారంటే సెర్చ్ విండో వస్తుంది, అక్కడ వెల్కమ్ అని టైప్ చేశారంటే అదే సెర్చ్ మీకు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారనమాట. నేను ఫస్ట్ సర్వర్లో చేస్తున్నాను ఏంది నేను చూసారా ఒకే సర్వర్లో లాగిన్ అయ్యాను రెండు. సర్వర్ 2లో లాగిన్ అవ్వకుండా సర్వర్ 2 ఇది కదా లాగిన్ అవ్వాలా. ఓకే, న్యూ సెషన్ లోడ్ ఓకే. ఓకే రైట్, కాపీ చేద్దాం. కాపీ కంట్రోల్ W వెల్కమ్ ఆన్ వెబ్ సర్వర్ -2 ఆన్ US-east-1b. రిఫ్రెష్ 1b. చూసారా ఇప్పుడు ఇంతకు ముందే 1a వచ్చింది, 1b. ఫైనల్గా దీన్ని కూడా చేంజ్ చేసేస్తే 1c చేంజ్ చేద్దాం. సో వెబ్ సర్వర్ 3
నేను మళ్ళీ చెప్తున్నా అండి, రియల్ టైంలో ఇది అవసరం లేదండి, ఇప్పుడు ఒకే పేజ్ వస్తుంది కాబట్టి. బట్ మనకు తెలియాలి కాబట్టి, నిజంగా లోడ్ బ్యాలెన్సర్ అవుతుందా లేదా అని తెలియాలి కాబట్టి ఇదంతా చేస్తున్నాను. ఓకే, 1C. ఓకే, సో మనకు కావాల్సింది 1C, 1B, 1A కరెక్ట్గా వచ్చేసినాయి. ఓకే, రైట్. సో మనం ఏం చేసాం, ఫస్ట్ స్టెప్ అయిపోయింది, లాగిన్ టు ఈచ్ సర్వర్. ఓకే, ఇండెక్స్. ఓకే, నౌ కాన్ఫిగర్ టార్గెట్ గ్రూప్ అండ్ యాడ్ వెబ్ సర్వర్ 1 and 2 ఓన్లీ. ఓకే, ఇక్కడికి వెళ్తాము, ఇక్కడికి వెళ్ళి మనం టార్గెట్ గ్రూప్స్కి వస్తాం. టార్గెట్ గ్రూప్స్ అంటే నథింగ్ బట్ ఎవరిని మీరు లోడ్ బ్యాలెన్స్ చేయాలి అంతవరకైనా, అంతకు మించి ఏం లేదు. నేను సింపుల్గా ఇది డిలీట్, ఎగ్జిస్టింగ్ అవుతుంది, డిలీట్ చేస్తాను. సో క్రియేట్ టార్గెట్ గ్రూప్ అంటాను, మై వెబ్ యాప్ అంటాను, ప్రోటోకాల్, నేను TCP 80 ఇస్తాను. HTTP కూడా ఇవ్వచ్చు. బేసిక్గా ఈ HTTPs మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్లో వస్తాయి. TCP ఇద్దాము. ఇన్స్టెన్స్ టైప్, టార్గెట్ వచ్చి ఇన్స్టెన్స్ మనకి. VPC ఏది, మారుతి ఈస్ ఫైన్. సో హెల్త్ చెక్, TCP ఇక్కడ ముఖ్యం అనమాట. ఇది ఏంటంటే మనకి చెక్ చేస్తుంది. సో ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్స్లో డిప్లాయ్ చేసి తర్వాత దానికి EC2 యాడ్ చేసామంటే అదేం చేస్తుందంటే, సో మనకి ప్రతి 10 seconds పెట్టచ్చు. ప్రతి 10 seconds ఏం చేస్తుందంటే పోయి పింగ్ చేసి చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సర్వర్ అప్లో ఉందా. ఒకవేళ సర్వర్ పింగ్ కావట్లేదు అనుకోండి, ఒక 33 థ్రెషోల్డ్ 3 అనమాట, ఒక 3 సార్లు, అంటే ప్రతి 3 into 10 30 seconds కానీ పింగ్ కాకుండా వచ్చింది అనుకోండి, ఇట్ విల్ డిక్లేర్ యాస్ డెడ్ అనమాట. ఇంకా ట్రాఫిక్ దానికి పంపించదు, అందుకని. సో క్రియేట్ అంటాను. ఓకే, సో ఇక్కడికి వస్తే మీకు క్రియేట్ అయిపోయింది. సో టార్గెట్స్కి వచ్చారనుకోండి, టార్గెట్స్ వచ్చి మనకి ఏం లేవు ప్రస్తుతం టార్గెట్స్. నేనేం చేస్తాను, ఎడిట్ అని చెప్పి ఇక్కడ మనం యాడ్ చేయాలన్నమాట. నేనేం చెప్పాను మీకు ఆల్రెడీ, సో లెట్స్ యాడ్ ఓన్లీ 1 and 2. ఓకే, సో 1 and 2 యాడ్ టు రిజిస్టర్డ్ అంటాను అని సేవ్ అంటాను. రైట్, సో ఇప్పుడు ప్రస్తుతం అన్యూజ్డ్లో ఉన్నాయి చూడండి, ఇంకేంటంటే మనం లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయలేదు కదా. సో నెక్స్ట్ ఏం చేద్దాం, లోడ్ బ్యాలెన్సర్కి వద్దాం, క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్. సో మీకు క్లాసిక్ ఓల్డ్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. మనం ఈ రోజు వచ్చి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. Choose a network load balancer when you need ultra high performance and static IP address for your application. Operating at the connection level, network load balancer are capable of handling millions of requests per second. సో మీకు హై పర్ఫార్మెన్స్ కావాలి అని అనుకున్నప్పుడు, మీకు ఏంటంటే స్టాటిక్ IP అన్నీ కావాలనుకున్నప్పుడు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. కాకుండా మీకు ఓన్లీ అప్లికేషన్ కావాలి, HTTPS కోసం అనుకున్నప్పుడు ఇక్కడికి రావాలన్నమాట. సో ఫస్ట్ ఇది చూద్దాం ఈరోజు. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అంటాను. సో నేమ్ అడుగుతుంది. సో పేరు వచ్చి నేను శ్రీ ELB అని ఇస్తాను, శ్రీ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి. సో ఇంటర్నెట్ ఫేసింగ్. ఓకే, లిజనర్ వచ్చి అంటే TCP ఏ పోర్ట్ మీద, 80 పోర్ట్ మీద, 80 పోర్ట్ మీదే. ఇప్పుడు మనం ఇక్కడ ఇది చెక్ చేసుకుంటాం. ఇక్కడ ఇంపార్టెంట్ అండి, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్లో ఒక ప్రాబ్లం ఏంటంటే, అట్లీస్ట్ ప్రాబ్లం కాదు, దాని వే ఆఫ్ బిహేవింగ్ ఏంటంటే, మీరు లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేసేటప్పుడే మీరు పక్కాగా సబ్నెట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదన్నా పొరపాటున మర్చిపోయారు అంటే యాడ్ చేయడం, తర్వాత యాడ్ చేసుకోవడం కుదరదు. సో ఇక్కడికి వస్తే మనకి రెండు సబ్నెట్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా చూపిస్తుంది, సెలెక్ట్ 1 సబ్నెట్. ఒకవేళ ఎలాస్టిక్ ఐపీస్ ఉంటే చూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనకి ఏం ఎలాస్టిక్ ఐపీస్ లేవన్నమాట. సో మనకి 1A, 1B, 1Cలో ఈ 3 సబ్నెట్లు ఫలానా
దీనికి యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మల్టిపుల్ సబ్నెట్స్ ఉంటే కూడా మీరు ఇచ్చుకోవచ్చు అదా ఇదా అని చెప్పి. సో నాకు 1.0నే ఇస్తాను. ఓకే, సో నెక్స్ట్ కాన్ఫిగర్ రౌటింగ్. ఇప్పుడు మనం మన టార్గెట్ గ్రూప్ నాకు క్రియేట్ చేసాం కదా ఎగ్జిస్టింగ్ టార్గెట్ గ్రూప్, దానికి మై వెబ్ యాప్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది, ఒకటే ఉంది కాబట్టి తీసుకుంటుంది. సో మనం 10 seconds ఇస్తాం దీనికి కూడా. నౌ క్లిక్ ఆన్ రిజిస్టర్ టార్గెట్స్. ఆల్రెడీ చూపిస్తే 2 ఉన్నాయని చెప్పి నో ప్రాబ్లం. రివ్యూ అండ్ క్రియేట్. సార్ హర్ష గారు, సార్ ఇప్పుడు మామూలుగా మనం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసి మిస్టేక్ చేస్తే మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ చేయొచ్చు సార్ రియల్ టైంలో ప్రాబ్లమ్? రియల్ టైంలో ఎట్లా చేస్తారని చేయలేరు కదా. అంటే ఇప్పుడు క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అయితే పర్లేదు, ఇంకా మీరు లైవ్కి వెళ్ళలేదు కాబట్టి డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒక తప్పు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 సబ్నెట్లు యాడ్ చేయాలి, మళ్ళీ యాడ్ చేసుకుందాంలే కదా అని చెప్పి 3 సబ్నెట్లు యాడ్ చేశారు. ఓకేనా, సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ తర్వాత యాడ్ చేయలేరు అనమాట. అటువంటిప్పుడు ఏం చేయలేరు, ఇంకా డిలీట్ చేసి రీక్రియేట్ చేయాలి. అయితే మనం ఏం చేసింటే ఒక వీకెండ్ ఒక డౌన్ టైం తీసుకొని, ఇప్పుడు పెద్ద పెద్ద బ్యాంకులే వీకెండ్స్లో డౌన్ టైం తీసుకున్నప్పుడు మీరు కూడా బ్యాంకులో డౌన్ తీసుకొని తీసేసి మళ్ళీ క్రియేట్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో మనకు డిఎన్ఎస్ లెవెల్లో అదే పేరు ఉంటుంది. మన లోడ్ బ్యాలెన్స్ చూడండి, ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ చేంజ్ చేసాం అంతే, డిఎన్ఎస్లో పేరు మారదుగా, పేరు అట్లే ఉంటుంది, కాకపోతే కొంచెం సేపు డౌన్ టైం వస్తుంది అనమాట. మీరు చెప్పొచ్చు అవర్ సిస్టమ్స్ ఆర్ అప్గ్రేడింగ్ సో వీ వోంట్ బి అవైలబుల్ ఫ్రమ్ సో అండ్ సో డేట్, ఈ రోజు రాత్రి 12 నుంచి పొద్దున్న 6 దాకా ఉండదు, అట్లా పెట్టుకొని టకటగా చేంజ్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ చూపిస్తుంది అనమాట క్లియర్గా మనకి ప్రొవిజనింగ్ లో ఉంది. సో ప్రొవిజనింగ్ లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ దాన్ని ఏమంటారు డిఎన్ఎస్ నేమ్ ఉంది కదా, ఇది మన డిఎన్ఎస్ నేమ్ అనమాట. అంటే ఏంది, మనం యాక్సెస్ చేయాల్సింది దీన్ని యూజ్ చేసుకొని యాక్సెస్ చేయాలి. నేనేం చేస్తాను ఇప్పుడు కంట్రోల్-C ఇది కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇంకా రాలేదు, ఇంకా రావాలన్నమాట. సో మీకు తెలుసు అనమాట ఈ వెబ్సైట్ దీన్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు అని మీరు అడగవచ్చు. ఓకేనా, అందుకే నేనేం చెప్పాను ఇక్కడ మీకు పిక్చర్ వేసినప్పుడు పిక్చర్లో క్లియర్గా రిప్రజెంట్ చేశాను రౌట్ 53లో www.myshops.com అని. అంటే ఏంటంటే దీనికి నేను ఒక సి నేమ్ యాడ్ చేయొచ్చు అనమాట, దాన్ని సి నేమ్ అంటారు, కెనానికల్ నేమ్ అంటారు. ఎక్కడ డిఎన్ఎస్ యాడ్ చేయొచ్చు www.myshops.com అని. అంటే ఏంది, ఎవరైనా www.myshops.comకి వచ్చినప్పుడు ఎక్కడికి వస్తారు, డైరెక్ట్గా అమెజాన్ డిఎన్ఎస్కి వస్తారు. డిఎన్ఎస్కి వచ్చినప్పుడు అక్కడి నుంచి అది ఈ పేరుకి పంపిస్తుంది అనమాట. పంపించినప్పుడు దాని కింద ఏ ఉన్నాయి, మనకి 3 మెషిన్లు ఉన్నాయి, ఈ 3 మెషిన్లు దానికి లోడ్ బ్యాలెన్స్ అవుతుంది. సో చూద్దాం, రిఫ్రెష్. ఓకే వచ్చిందా, వెల్కమ్ టు ఎన్జినిక్స్ ఆన్ వెబ్ సర్వర్ 2, ఇట్ ఈస్ గోయింగ్ టు 1B అనమాట. ఓకే, ఇది నిజంగా లోడ్ బ్యాలెన్సర్ అవుతుందా లేదా నాకు ఎలా తెలుసు, ఫస్ట్ ఏంటంటే ఇక్కడికి వెళ్దాము. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే టార్గెట్ గ్రూప్స్కి వెళ్తాను. టార్గెట్ గ్రూప్స్కి వెళ్ళినప్పుడు నాకు క్లియర్గా చూపించాలి, హెల్తీ అని చూపించాలి. సో ఫస్ట్ వెబ్ సర్వర్ 2 హెల్తీ అయిపోయింది, అందువల్ల ఏంటంటే నాకు వెంటనే కూడా ఇదేం చూపించింది, డైరెక్ట్గా వెబ్ సర్వర్ 2 అని చూపించింది అనమాట. సో ఇంకా వెబ్ సర్వర్ 1 అనేది ఇనిషియలైజ్ అవుతూ ఉంది మీకు. సో ఇది ఇనిషియలైజ్ అయిపోయినాక మనం ఏం చేస్తామంటే అప్పుడు చెక్ చేద్దాం, అది ప్లాన్. సో అప్పుడు ఏం చేయాలి, మనకి 1Aకి 1Bకి మీరు యాక్సెస్ చేస్తుంటే, ఇంకోటి ఏంటంటే ఎగ్జాక్ట్గా మీకు 100 రిక్వెస్ట్లు వచ్చినాయంటే 50 దానికి 50 దీనికి ఎగ్జాక్ట్ కౌంట్లో వెళ్తాను అనుకోవద్దండి, ఆ లెవెల్లో మనకి విజిబిలిటీ ఉండదు. బేసిక్ ఏంటంటే ఇట్ విల్ ట్రై టు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రౌండ్ రాబిన్ బిట్వీన్ 2 ఇన్స్టెన్సెస్. ఇప్పుడు చూసారంటే 2 హెల్తీ కనిపిస్తున్నాయి, కానీ నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తాను. ఓకే, రీఫ్రెష్ చేసినప్పుడు నాకు కేవలం 2కి వెళ్తుంది, ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్ తెలుసు అనమాట ఈ రిక్వెస్ట్ వచ్చి ఒకే ఐపీ నుంచి వస్తుంది, అందువల్ల నేను మార్చను అని చెప్పి. అందుకని మనం ఏం చేద్దాం, నేను మీకు ఈ లోడ్ బ్యాలెన్సర్ నేమ్ మీకు ఇస్తున్నాను, మీ ఎట్లా చెప్పొచ్చు, మీ మెషిన్స్లో మీరు యాక్సెస్ చేయండి, మీకు ఖచ్చితంగా వెబ్ సర్వర్ 1కి వెళ్ళాలి. సో ఎవరికైతే వెబ్ సర్వర్ 1కి వెళ్ళిందో నాకు కింద చాట్లో టైప్ చేయండి, వెబ్ సర్వర్ 2కి వెళ్ళినా కూడా టైప్ చేయండి, పర్లేదు, చెక్ చేయండి ప్లీజ్. సో మీరు చూసినట్లయితే ఆబ్వియస్గా మనకి ఇద్దరికి వచ్చి వెబ్ సర్వర్ 1కి వెళ్ళింది, ఒకరికి వచ్చి వెబ్ సర్వర్ 2కి వెళ్ళింది. సో మనకు క్లియర్గా ఇండికేట్ చేస్తుంది అనమాట.
వెబ్ సర్వర్ 1కి వెళ్ళింది అమర్నాథ్ కూడా. సో ఇది క్లీన్ గా లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందని మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నేను ఈ విధంగా ఇప్పుడు వెబ్ సర్వర్ 1, 2 ఇచ్చానని కాబట్టి మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఇది ఇవ్వలేదు అనుకోండి, సింపుల్ గా వెల్కమ్ టు ఎన్జినిక్స్ అండ్ అమెజాన్ లైనక్స్ అని ఉంటుంది. అప్పుడు ఎట్లా తెలుస్తుంది మీకు లోడ్ బ్యాలెన్స్ అయిందా లేదా అని? అందుకనే ఇది ఇస్తాం, ఈ విధంగా స్పెసిఫై చేశాను నేను, లేదంటే అవసరం లేదు. కాబట్టి మీరు అమెజాన్.in వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒకే పేజ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎండ్ యూజర్ కి అవసరమా అది వెబ్ సర్వర్ 1కి వెళ్తుందా, 2కి వెళ్తుందా, 3కి వెళ్తుందా? నేను షాపింగ్ చేసుకున్నాను, కొనుక్కున్నా, అంతవరకే నాకు. కానీ బ్యాక్ ఎండ్ లో ఆ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, మీకు చెప్పినట్టు స్టెప్స్కి వెళ్తే మనం చెక్ ద లోడ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రిక్వెస్ట్ హ్యాపెనింగ్ బిట్వీన్ సర్వర్స్ 1 and 2 అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్, యాడ్ ద థర్డ్ సర్వర్ అండ్ చెక్ రిక్వెస్ట్ ఆర్ గోయింగ్ టు ద సర్వర్ 3 ఆర్ నాట్. ఓకే, ఫైన్. సో మనం ఏం చేద్దాం, మళ్ళీ ఇక్కడికి వద్దాము. ఇక్కడ ఏం చేస్తాను నేను, ఎడిట్ అంటే చూడండి, ఇంకో ముఖ్యమైన విషయం మీకు ఇక్కడ. ఒకసారి మీరు సబ్నెట్స్ మిస్ అయిపోయారు అనుకోండి, నేను 1, 2, 3 3 యాడ్ చేశాను, కానీ మరి ఎక్స్ట్రా సబ్నెట్స్ యాడ్ చేసుకోవాలని మీకు ఇక్కడ ఆప్షన్ ఉండదు. అదే మీరు నెట్వర్క్ లోడ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఎడిట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అది మీకు ఆటో స్కేలింగ్ లో చూపిస్తాను. ఓకే, నా టార్గెట్స్ లో వచ్చి నా ప్లాన్ ఏంటంటే ఇంకోటి యాడ్ చేయాలి అనమాట. సో ఎడిట్ అంటాను, ఎడిట్ అని. సో 3 కదా, విచ్ ఈస్ సి, ఇది సెలెక్ట్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేసి సో యాడ్ టు రిజిస్టర్డ్ అంటాను అని సేవ్ అంటాను. సో రిఫ్రెష్ చేస్తే మనకి ఇది కూడా ఇనిషియల్ అవుతుంది అనమాట. ఇనిషియల్ అయ్యి ఇది కూడా హెల్తీకి రావాలి. సో ఇది కూడా ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, మీరు ఆల్రెడీ ఓపెన్ చేసినవి క్లోజ్ చేసేయండి. చెప్తాను, ఆ విండోస్ ఉన్నాయి కదా, క్లోజ్ చేసేయండి. సో ఈసారి మళ్ళీ మీరు ఇది కూడా ఇనిషియల్ అయిపోయినాక, హెల్తీ అయిపోయినాక మళ్ళీ ట్రై చేయండి. ఎవరికో అట్లీస్ట్ 2-3 కన్నా కనీసం వెబ్ సర్వర్ 3కి వెళ్ళాలి. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో అంటే నేను ఏం ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నాను ఇక్కడ, మనం ఆన్ ద ఫ్లై మెషిన్స్ యాడ్ చేసుకోవచ్చు. లోడ్ బ్యాలెన్సర్ కి లోడ్ బ్యాలెన్సర్ స్టార్ట్ అవుతుంది అని చేసుకోవచ్చు. ఓకే, లిమిట్ అయితే ఉంది, ఎగ్జాక్ట్ గుర్తులేదండి నిజం చెప్పాలంటే నాకు. మీరు అంటే ప్రాబ్లం ఏంటంటే అవన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టము, ఎందుకంటే మల్టిపుల్ థింగ్స్. అంటే నేను AWS చెప్తాను, Azure చెప్తాను, స్టోరేజ్ చెప్తాను, VMware చెప్తాను, అన్నిటికీ మ్యాక్స్ అండ్ మినిమమ్స్ ఉన్నాయి. సో నిజంగా కష్టం గుర్తుపెట్టుకోవడం నాకు. బట్ మీరు ఏంటంటే కొంచెం డాక్యుమెంటేషన్ చూడండి. సో సింపుల్గా Azure max instances load balancer and type change. Sorry, my bad. Okay, limits of your classic load balancer, limits of your. So చూసంటే listeners per target groups per region 3000 ఉన్నాయి యాక్చువల్గా. సో అన్నిటికీ ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి లిమిట్ ఉంటుందండి, అన్లిమిటెడ్ అనేవి ఏమీ లేదు. ఓన్లీ థింగ్ ఈస్ సో లోడ్ బ్యాలెన్సర్ లిమిట్స్ లిజనర్స్ 50, సబ్నెట్స్ పర్ లోడ్ ఒకటే యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి టార్గెట్స్ పర్ గ్రూప్ వచ్చి 1000. సో 1000 టార్గెట్ గ్రూప్స్ కనీసం ఒక్కొక్కటైనా పెట్టుకోవచ్చు కదా టార్గెట్ గ్రూప్లో. సో ఎక్కడికన్నా పోతుంది. సో దెర్ ఈస్ ద లిమిట్స్. కాదండి, VMware ఈజ్ డిఫరెంట్ అండ్ Docker ఈజ్ వెరీ మచ్ డిఫరెంట్. VMware లో ఎలా చెప్పచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను VMware వర్క్ స్టేషన్ అయినా కూడా మీకు ESX సర్వర్ అయినా కూడా ఒకటే అనుకోండి, ఆల్మోస్ట్ సిమిలర్ పనిచేసే విధానం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ vCenter DBR ఉందండి, దీన్ని స్టార్ట్ చేశానంటే నాకు సమ్వేర్ అరౌండ్ 8 GB ర్యామ్ కావాలా, 2 CPU కావాలి. ఇది వర్చువల్ మెషిన్ అంటారు. కానీ డాకర్ అనేది ఎలా పనిచేస్తుందంటే, మీకు డాకర్ ఈజ్ స్ట్రిప్ డౌన్ వర్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే చాలా చిన్న ఇమేజ్ వస్తుంది అనమాట. ఓకేనా, చాలా చిన్న ఇమేజ్ వస్తుంది. దానివల్ల ఏంటంటే నేను 8 GB ర్యామ్ ఉన్న సర్వర్లో, అంటే ఇక్కడ చూసారంటే మీకు డాకర్ 1604 యాన్సిబుల్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ దీని లోపల నేను రన్ చేస్తూ ఉంటాను అనమాట. రన్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే లోపల ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్టింగ్ కోసం ఒక డెవలపర్కి డేటాబేస్ MySQL కావాలా, Nginx కావాలా, అపాచీ కావాలి కదా, ఇవన్నీ 3-4 కంటైనర్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే VMware లో ఒక వర్చువల్ మెషిన్, ఓకే, మామిడికాయ అయితే డాకర్ వచ్చి ఎలా చెప్పచ్చు అంటే మీకు దాన్ని ఏమంటారు, ద్రాక్ష పండు అంత ఉంటుంది.
ఓకేనా, అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో మామిడికాయ చాలా పెద్దది, వెయిట్ ఉంటుంది, వేరే ద్రాక్ష చిన్నగా ఉంటుంది. సో ఈజీగా ఉంటుంది మేనేజ్ చేయడానికి. మనం ఏంటంటే లాస్ట్లో ఉందండి డాకర్ సెషన్, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఎవ్రీ టైమ్ వెన్ ఐ రిక్వెస్ట్ ఇట్ గోస్ టు ఏ సేమ్ సర్వర్, ఈజ్ ఇట్ గ్యారంటీ? అదేం లేదండి, మీకు వచ్చే ఐపీ నుంచి వస్తుంది అనమాట. అంటే ఒక్కసారి మీరు ఐపీ దాకా తెలుస్తుంది కదా, మీరు యాక్సెస్ చేసినప్పుడు పలానా ఐపీ నుంచి వస్తుంది, అందుకని దానికే పోతుంది. బట్ గ్యారంటీ ఏం లేదండి, వేరే దానికి పోవచ్చు. ఓకే, లెట్స్ గో హియర్. బ్రౌజర్ కాదండి, మీరు కావాలంటే రైట్ క్లిక్ కొట్టి కొత్త ప్రైవేట్ విండో ఓపెన్ ట్రై చేశారనుకోండి, వేరే దానికి వెళ్తుంది. కనెక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు అన్ని క్లోజ్ చేసేయండి, అన్ని క్లోజ్ చేసి ఆర్ ఇంకొక బ్రౌజర్ ఓపెన్ చేయండి, లేదంటే రైట్ క్లిక్ కొట్టి ఈ విధంగా నేను ఇక్కడ న్యూ ఇన్కాగ్నిటో విండో ఓపెన్ చేయండి. లేదా మీరు ఫైర్ ఫాక్స్ వాడితే ఏమవుతుందంటే ప్రైవేట్ విండో ఓపెన్ చేయండి. విండో ఓపెన్ చేసి అప్పుడు పేస్ట్ చేయండి, ఏదది మన నేను ఇచ్చిన యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. ఇంతకుముందు నాకు సెకండ్ సర్వర్కి పోయి ఉండాలి, ఇప్పుడు చూద్దాం ఎక్కడికి పోతుందో. మీరు చూసారంటే ఇప్పుడు సర్వర్ 1కి పోయింది చూడండి, సర్వర్ 2కి పోలేదు. ఇంతకుముందు 1కి పోయింది, ఇప్పుడు 2కి పోయింది. సో ట్రై చేయండి. యా, డిపెండ్స్ అనమాట. అదే మనకేంటంటే కంట్రోల్ ఉండదు, మనకు ఒకదానికే పోవాలనే కంట్రోల్ ఉండదు. అదేంటంటే లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. కానీ కొత్త ఎగ్జిస్టింగ్ బ్రౌజర్లో రీఫ్రెష్ చేస్తే ఏంటంటే ఒక 5-10 minutes దాకా రీఫ్రెష్ చేశారంటే ఇంకో సర్వర్కి వెళ్తుంది, టైం లిమిట్ ఉంటుంది అనమాట. వెంటనే రీఫ్రెష్ చేశారనుకోండి, ఇక్కడ వెంటనే రీఫ్రెష్ చేశారంటే మీరు ఏంటంటే సో ఇంకో సర్వర్కి పోవడం కష్టం. మీరు కాసేపు ఆగండి, ఒక 5-10 minutes దాకా ట్రై చేయండి, ఇంకో సర్వర్కి వెళ్తుంది. ఓకేనా, ఎవరికైనా థర్డ్ వస్తుందో చూడండి, థర్డ్ రావాలి ఎవరో ఒకరికి. ఓకే, సో మనోజ్కి 3 వస్తుంది, అందుకనే మన దగ్గర తక్కువ ఉన్నారు కదా. ఓకే గుడ్. ఫారూక్ అండ్ మనోజ్కి ఏంటంటే థర్డ్ సర్వర్ వస్తుంది. సో నాకేంటంటే ఫస్ట్ సర్వర్ వస్తుంది, కొందరికి శ్వేతకు వచ్చి సెకండ్ సర్వర్ వస్తుంది. కాబట్టి ఇది లోడ్ బ్యాలెన్సర్ అవుతుంది, పర్ఫెక్ట్గా అవుతుంది. ఓకే, సో ఎనీ డౌట్స్ అండి ఇక్కడ? ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ చేయబోతున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చి డిలీట్ సర్వర్ 1 and 2 అండ్ చెక్స్ ద సర్వర్ షుడ్ గో టు సర్వర్ 3 ఓన్లీ. నేను మొత్తం డిలీట్ చేస్తానండి, ఒక డిలీట్ చేస్తాను, ఒక సర్వీస్ డౌన్లోడ్ చేస్తాను. ఎందుకు చేయొచ్చండి, నో ప్రాబ్లం, డౌన్ చేయొచ్చు. ఏదైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ప్యాచ్ పుష్ చేస్తున్నారు అనుకోండి, కొత్త ప్యాచ్ వచ్చింది. సో కొత్త ప్యాచ్ వచ్చినప్పుడు మీరేం షట్ డౌన్ చేయాల్సిన ఏముంది, మీరు ఎడిట్ చేయండి, ఎడిట్ చేసి అక్కడికి రిమూవ్ చేయండి, సెలెక్ట్ చేసి బేసిక్గా రిమూవ్ చేసేయండి లోడ్ బ్యాలెన్స్ నుంచి. లోడ్ బ్యాలెన్స్ దాని ప్యాచ్ మీరు ఏ ప్యాచ్ చేయండి, మళ్ళీ యాడ్ చేయండి, 1 by 1 చేస్తా బాగుండి, అయిపోతుంది కదా. దానికి డిలీట్ చేయాల్సిన పని ఆర్ దాన్ని ఏమంటే షట్ డౌన్ చేయాల్సిన పని లేదు కదా. అంటే మీకు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే అలా కూడా చేయొచ్చు కదా. ఓకే, సో మనం ఒక పని చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 సర్వర్స్ ఉన్నాయి కదా, సారీ, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇది సర్వీస్ ఎంజినిక్స్ స్టాప్ అంటాను, అలాగే ఎంజినిక్స్ స్టాప్ అంటాను. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. ఎప్పుడైతే నేను స్టాప్ అని ఇచ్చానో పోర్ట్ 80 బ్లాక్ అయిపోద్ది అనమాట. కాసేపట్లో మీకు ఏం రావాలంటే ఇక్కడ అన్హెల్తీ రావాలి, ఎందుకంటే 3 సార్లు చెక్ చేస్తుంది. చెక్ అంటే 10 seconds హెల్త్ చెక్స్ ఉంటాయి కదా, హెల్త్ చెక్స్ ఇక్కడ ఉంది మీకు. సో ఇట్ విల్ చెక్ ఫర్ టైమ్ 10 seconds చెక్ చేస్తుంది. ఓకే, 3 times చెక్ చేస్తుంది అనమాట. 3 times అది మనకి రాలేదంటే ఆబ్వియస్గా అది డిక్లేర్ చేస్తుంది, ఓకే దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ అని డిక్లేర్ చేసి. సో మీరు యాక్సెస్ చేయడానికి ట్రై చేయండి, ఏమవుతుందో చూడండి. థర్డ్ సర్వర్ అందరికి థర్డ్ సర్వర్ వెళ్ళాలి, చెక్ చేయండి, మొత్తానికి వెళ్ళిపోవాలి థర్డ్ సర్వర్కి. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి అందరూ, కొంచెం టైం తీసుకున్నా ఇట్ షుడ్ గో టు థర్డ్ సర్వర్.
ఓకే, అందరికి వస్తుందా థర్డ్ సర్వర్? ఎస్. సో మీరు చూసారంటే ఇక్కడ డిస్ప్లే కావడానికి లేట్ అవ్వచ్చు కొంచెం, కానీ ఏంటంటే లోపల ఇంటర్నల్గా ఇట్ విల్ వర్క్ వెరీ ఫాస్ట్ అనమాట. పైకి చూపించడానికి ఇక్కడ చూడండి అన్హెల్తీ చూసారా, అది ప్రాబ్లం. సో నేనేం చేస్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి సింపుల్గా స్టార్ట్ చేయండి. యు ఆర్ నాట్ వర్కింగ్. అదేంటండి, అందరికీ పనిచేస్తుంది. ట్రై చేయండి. మీ ముందే కాపీ చేశాను, నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను, చూద్దాం పనిచేస్తుందండి. సో ఏదైనా ప్రాబ్లం ఏమో మీ సైడ్, వేరే బ్రౌజర్ ట్రై చేయండి. స్టిల్ అన్హెల్తీ చూపిస్తుంది, కొంచెం రిఫ్రెష్ చేసామంటే. ఓకే, చూసారా మళ్ళీ హెల్తీ వచ్చేసింది, హెల్తీ. సో ఏంటంటే 30 seconds అయిపోయింది, ఆటోమేటిక్గా పింగ్ వస్తుంది, వెంటనే అప్ చేసేయండి. అంటే ఫస్ట్ 10 pings అప్ చేస్తుంది, 30 seconds వెయిట్ చేయదు. డౌన్ అయిపోయినప్పుడు మాత్రమే 30 seconds చూస్తుంది, 3 సార్లు పింగ్ చేసి 10 seconds చూస్తుంది అనమాట. అందుకే మీకు అప్ అయితే తొందరగా అయిపోతుంది, డౌన్ అయ్యేటప్పుడు లేట్ అవుతుంది. యా, మీరు పింగ్ చేసి చూడండి ఈసారి, మళ్ళీ అన్ని లోడ్ బ్యాలెన్స్ అవ్వాలా. ఇట్ షుడ్ గో టు, నాకు సర్వర్ 3 పోద్దులేండి. మీరు ఏంటంటే కొత్త బ్రౌజర్ ఓపెన్ చేసి ట్రై చేయండి. మీరు చూస్తారంటే చూడు, ఎన్ఎస్ లుక్అప్ నేను ట్రై చేస్తుంటే ఇక్కడ. ఓకే, ఫాంట్ సైజ్ చిన్నగా ఉంది, ప్రాపర్టీస్, ఫాంట్ టు ఫాంట్ పెద్దగానే ఉంది, 6:18. ఓకే, ఎన్ఎస్ లుక్అప్ చేస్తుంటే నేను చూడండి 3 డిఫరెంట్ లొకేషన్కి వెళ్తుంది. సో 35, 173, 5.92 వస్తుంది, 97, 255.15 విధంగా వస్తుంది. సో మీరు కానీ ఇక్కడికి మీరేమనుకో ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కదా, మీరు ఇన్స్టెన్సెస్కి వెళ్ళారు అనుకోండి ఇక్కడ. ఓకే, సో 35,200 అనుకుంటున్నారు, ఇది సేమ్ అనుకుంటున్నారు, కానీ చూడండి ఇక్కడ చూసినట్లయితే 34,200 ఎండింగ్ విత్ 216 ఉంది. మరి ఇక్కడ 216 లేదే, మరి ఈ 3 ఐపీలు ఏంది? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ అయిపోయినాయి కదా, డిప్లాయ్ అయిపోయినప్పుడు అది బేసిక్గా ఏమవుతుందంటే మీకు 3 డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసుకుంటుంది ఇంటర్నల్గా, ఎందుకంటే లోడ్ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. సో మీరు డిపెండింగ్ అపాన్ ఇది చెక్ చేసి దీనికి పంపించినప్పుడు దానికి ఇంటర్నల్గా మళ్ళీ 3 స్టాటిక్ ఐపీలు ఉంటాయి ఈచ్ లోడ్ బ్యాలెన్సర్కి, అది యూస్ చేసుకుంటుంది లోపల. సో ఎనీవే మీరు చూసినట్లయితే ఇది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సర్వర్ 1 and 2 డౌన్ చేస్తాను, ఆటోమేటిక్గా అందరికీ సర్వర్ 3కి వెళ్ళిపోవాలా. సో రైట్ క్లిక్, నేను ఎప్పుడైతే డిలీట్ అయిపోయిందో, ఇదేం లేదండి, ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఉంది, లోడ్ బ్యాలెన్సర్ మూడిటికి దాన్ని ఏమంటారు 3 డిఫరెంట్ లొకేషన్లో లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది కదా, ఇంటర్నల్గా దానికి ఈ 3 ఐపీలు వచ్చి లోడ్ బ్యాలెన్సర్ ఐపీస్, స్టాటిక్ ఐపీస్. ఓకే, సో నేను పని చేస్తాను, ఇది కాపీ చేద్దాం. యాక్చువల్గా కాపీ చేసి చూసారా ఎక్కడికి వెళ్తుంది, 2కి వెళ్తుంది. ఫైన్, ఇది 15, 125 ట్రై చేద్దాం, 3కి వెళ్తుంది. ఆబ్వియస్గా ఇది 1కి వెళ్ళాలి అప్పుడు. చూసారా, అంటే ఇంటర్నల్గా ఏంటంటే ఒక్కొక్క లొకేషన్కి, ఒక్కొక్క అవైలబిలిటీ జోన్కి ఒక్కొక్క పబ్లిక్ ఐపీ అసైన్ చేసుకున్నది ఇంటర్నల్గా లోడ్ బ్యాలెన్సర్. ఓకేనా, సో మీరు లోడ్ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఆ పబ్లిక్ ఐపీ ద్వారా వెనకున్న వాటికి కనెక్ట్ అవుతుంది, అందుకని. క్లియరా? ఓకే, కూల్. సో నౌ ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ 2 లోడ్ ఇది డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసినాక ట్రాఫిక్ అంతా 3కి పోవాలి. సో రైట్ క్లిక్, ఇన్స్టెన్స్ స్టేట్, టెర్మినేట్, ఎస్.
సో మనం లోడ్ ఇక్కడికి వెళ్తే టార్గెట్ గ్రూప్స్కి వెళ్ళామంటే ఆటోమేటిక్గా కొంతసేపు అన్హెల్తీ వచ్చేయాలా చూద్దాం. సరే ఆటోమేటిక్గా డిలీట్ చేసింది చూడండి. ఫస్ట్ సర్వర్ డిలీట్ అయిపోయింది, సెకండ్ సర్వర్ కూడా డిలీట్ చేస్తుంది. ఓకే, ఒకటే మిగిలింది. ఇప్పుడు మీ రిక్వెస్ట్ అని దట్స్ ఆబ్వియస్గా మీకు అన్నీ కూడా 3కి వెళ్ళాలి. రీఫ్రెష్ చేసామంటే బేసిక్ ఇక్కడ నేను ఏమొస్తుంది చూడండి, వన్ పని చేయట్లేదు చూడండి. ఎన్ఎస్ లుకప్ 3 పని చేయాలి, ఎందుకంటే ఏం లేదు కదా వెనక మీకు పని చేయడానికి కూడా. 125 ట్రై చేస్తే 3 పని చేస్తుంది. కోర్స్ నేను ఐపీ వాడాను, మీరు వాడాల్సింది ఇది అనమాట. సో అందరూ 3కి వెళ్ళాలి. సో దిస్ ఈజ్ హౌ ద నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వర్క్స్ అనమాట. ఓకే, సో అంతా అయిపోయినాక జాగ్రత్తగా డిలీట్ చేయండి. డిలీట్ చేయాల్సింది ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు వచ్చి ఇన్స్టెన్స్ డిలీట్ చేయాలా. సో రైట్ క్లిక్, ఇన్స్టెన్స్ స్టేట్, టెర్మినేట్. ఫస్ట్ అది అయిపోవాలి. ఎస్, నెక్స్ట్ వచ్చి ఏం చేయాలంటే మీరు లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి, ఎందుకంటే ఇవి బిల్లు పడాయి అనమాట. ఏదో ప్రాబ్లం ఉందండి మీ నెట్వర్క్లో, అంతకు మించి ఏం లేదు. సో అందరికీ యాక్సెస్ కదా అనివ్వండి. సో ఏదో ప్రాబ్లం ఉంది. మీరేం చేస్తారు, మీరు డిప్లాయ్ చేసినప్పుడు మీ మొబైల్ నుంచి ట్రై చేయండి. అఫ్ కోర్స్ మీరేమనుకుంటారు, ఇంత పెద్ద పేరు మొబైల్లో టైప్ చేయడం కష్టం అని మీరు ఫీల్ అయితే మీరేం చేస్తారు, కాపీ చేసి ఈ tinyurl.comకి వెళ్ళండి. అది పనిచేస్తుంది, బట్ tinyurlకి వెళ్ళండి. tinyurlకి వెళ్ళి మీ పెద్ద పేరుకి టైప్ చేసి క్రిస్ వెబ్ అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్ వెబ్ అని మేక్ tinyurl అన్నారు అనుకోండి. మీకు క్రియేట్ లేదు, ఆల్రెడీ ఎవరో వాడున్నారు కాబట్టి మీరు ఈ విధంగా చిన్నది అవుద్ది. చిన్నది మీరు మొబైల్ యాక్సెస్ చేయండి, వస్తుంది ఖచ్చితంగా. సో ఇది డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే టార్గెట్ గ్రూప్స్ అనేది మీకు ఏం బిల్ పడదండి, బట్ అయినా తీసేస్తే పడబో. రైట్ క్లిక్, డిలీట్, ఫ్రీ అనమాట అదేమి. సో ఇక్కడ మీకు 3 ఇన్స్టెన్సెస్ పెడుతున్నారు కాబట్టి ఒకటి ఫ్రీగా వచ్చిన ఫ్రీ టైర్లో రెండింటికి బిల్లు పడుతుంది. సో నెక్స్ట్ వచ్చి టార్గెట్ గ్రూప్స్ లోడ్ బ్యాలెన్సర్కి మీకు బిల్లు పడుతుంది. అంటే అంత హెవీగా ఏమి ఉండదు, సో లైట్గానే ఉంటుంది. మీరు మేబీ ఇదంతా చేస్తే మీకు 5 రూపీస్ పడవచ్చు బిల్లు, 5 రూపీస్ 6 రూపీస్ బిల్లు పడవచ్చు ఈ ల్యాబ్ అంతా చేస్తే. ఓకేనా? సో క్వశ్చన్స్, వీ హ్యావ్ 7 minutes. యా, క్వశ్చన్స్ అండి. వెన్ డు నెక్స్ట్ క్లాస్? రేపే, అంటే నా రేపు, మీది కాదు, మీకు ఆల్రెడీ ఈరోజు కదా. నెక్స్ట్ 3 days క్లాస్ ఉంటుందండి, డౌట్ లేదు దాంట్లో. ఈరోజు ట్యూస్డే, నాకు ట్యూస్డే, వెనస్డే, థర్స్డే 3 రోజుల క్లాసు. రేపు వచ్చి మనకి ఆటో స్కేలింగ్ కుదిరితే ఇది కూడా, తర్వాత రేపు ఈ 2 కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే S3 స్టార్ట్ చేస్తాను, స్టోరేజ్ స్టార్ట్ చేస్తాను. ఫ్రైడే మీరు ఆఫ్ తీసుకోవచ్చు. నేను చెప్పింది రియల్ టైమేనండి. మీరు రియల్ టైం అంటే సపరేట్గా ఉంటుందా అనుకుంటున్నారు ఏంది? మూడు సర్వర్లు పెట్టి ఈ విధంగా చెప్పడం నేను జస్ట్ ట్రైనింగ్ అనుకుని మీరు అనుకుంటున్నారేమో. యాక్చువల్గా మామూలు ట్రైనింగ్ అయితే ఈ విధంగా పెట్టి చెప్పరు. వెబ్ సర్వర్ 1, 2, 3 మార్చి రియల్ టైంలో ఏముంటుంది, మీకు ఒక వెబ్ అప్లికేషన్ ఉంటుంది. వెబ్ అప్లికేషన్ మీరు అపాచీ డిప్లాయ్ చేయాలా. సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. సో 3 సర్వర్లు పెట్టి మీరు అప్లోడ్ చేసుకోవాలి. సో మీకేం టాస్క్లు ఏమి ఉండవు. ఆటో స్కేలింగ్ ఎప్పుడు చెప్తానండి. ఎస్, సో మనోజ్ రియల్ టైం అంటే నేను చెప్పేది ఏమనుకుంటున్నారు మీరు, ఏముందన్న యాక్చువల్ ఎంతకు మించి ఏం చేయాలనుకుంటున్నారు, దీంట్లో ఏం చేయడానికి లేదనమాట. సో నేను చెప్పేదంతా రియల్ టైమే చెప్తాను సార్. ట్రైనింగ్ టూ గుడ్ సార్, అంటే రియల్ టైమ్ లో టాస్క్స్ ఏమేమి ఉంటాయో అని తెలుసుకుందాం అని అంతే సార్. అదే చెప్పేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ నేను సర్వీస్ డౌన్ చేశాను, గుర్తుందా? కావాలని డౌన్లోడ్ ఎందుకంటే డౌన్ అవుద్ది కాబట్టి కొన్నిసార్లు సర్వీస్ డౌన్ అయిపోతుంది. అటువంటిప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది,
ఒకవేళ సర్వర్ డిలీట్ అయిపోయింది, అప్పుడు ఏం చేయాలా? ఒకవేళ మీరు ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకున్నారు, సడన్ గా మీకు పర్ఫార్మెన్స్ పీక్ వెళ్ళిపోయింది, ఉన్న లోడ్ బ్యాలెన్సర్లు హ్యాండిల్ చేయలేకపోతున్నాయి, కాబట్టి ఏం చేయాలా? కొత్తది యాడ్ చేయాలా? ఎలా యాడ్ చేయాలి? అందుకే 3 యాడ్ చేసి చూపించాను. ఇవన్నీ ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ అయిన ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏం వచ్చినాయి, ఎట్లా చేయాలని చెప్పి. సో వీటి మీదే వస్తుంది. సో ఎందుకంటే మీరు లోడ్ బ్యాలెన్స్ లాగిన్ చేసి చేయగలేరు అనమాట. అది మనం డేటా సెంటర్లో లోడ్ బ్యాలెన్స్ లాగిన్ చేసి చేయొచ్చు. ఇవన్నీ కంబైన్ చేస్తేనే వచ్చింది. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే జస్ట్ ట్రైనింగ్ వరకే అనుకుంటున్నారు. మామూలుగా అయితే ఏమవుతుందంటే మీరు వేరే ట్రైనింగ్, అంటే వేరే వాళ్ళ ట్రైనింగ్స్ నాకు ఐడియా లేదు, వాళ్ళు దూరం పోరు అనమాట యాక్చువల్గా. వాట్ ఈజ్ F1 ఆర్ సంథింగ్ యువర్ ఏంటండి అది? ఐ హర్డ్ సమ్ టైమ్ యూజింగ్ F1 ఆర్ సంథింగ్, నాకు ఐడియా లేదండి అది ఏందో మరి. వాట్ ఈజ్ F1 ఆర్ సంథింగ్ యూఆర్ఎల్ అంటే మీరు కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తే ఏమైనా చేయగలను. సార్ లేదు సార్, అందుకోసం కాదు, ట్రైనింగ్ గురించి కాదు సార్. అంటే నేను ఫ్రెషర్ గా రియల్ టైం అదే ఇంటర్వ్యూస్కి వెళ్తే రియల్ టైం సినారీస్ అడుగుతారు కదా, అందుకని చెప్పించాను. ఓకే, రియల్ టైంలో సినారియో ఎట్లా అడుగుతారంటే, సో నేను ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను, వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను, నీ రికమెండేషన్స్ ఏంది అని అడుగుతారు. ఓకే, అప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే, ఓకే మీరు విఎం డిఫరెంట్ సబ్నెట్ 3 లొకేషన్లో సబ్నెట్లు అట్లీస్ట్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఒక అవైలబిలిటీ జోన్ పోతే ఇంకో అవైలబిలిటీ జోన్ ఉంటుందని. దాంట్లో సర్వర్స్ డిప్లాయ్ చేసి, అపాచీ డిప్లాయ్ చేసి, ఆ తర్వాత మీ 3 లోడ్ బ్యాలెన్సర్ కావాలంటే లోడ్ బ్యాలెన్సర్, అది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, అది డిసైడ్ చేసుకొని, ఎందుకంటే మన అప్లికేషన్ అయితే మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళచ్చు, లేదంటే నార్మల్గా అయితే నార్మల్గా దీనికి ఏదైనా వాడుకోవచ్చు, 2 వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఎలాంటి వెబ్సైట్ డిప్లాయ్ చేస్తామని అర్థం అనమాట. రేపు మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ చెప్పిన అర్థం అవుతుంది అనమాట. ఇవన్నీ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో వాళ్ళు వచ్చి వాట్ ఈజ్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, వాట్ ఈజ్ నెట్వర్క్ లోడ్, ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలాంటి ఎక్స్పెక్ట్ చేసి ఎప్పుడు పోవద్దు. అలాంటి అడిగారంటే అడిగేవాడు ఇంకేదో టైం పాస్ చేయని అడిగినట్టుంది అనమాట. ఎందుకంటే సీరియస్గా అడిగేవాళ్ళు ఏంటంటే ఎన్వైర్న్మెంట్ లెవెల్లో మాట్లాడతారు ఇంటర్వ్యూ అంతా. సో ఈ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. సో ఇది ఎలా పాసిబుల్ అంటే, నువ్వు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈజీగా చెప్పగలం. నార్మల్గా వాట్ ఈస్ లోడ్ బ్యాలెన్స్ అని అడగరా క్వశ్చన్. ఓకే సార్, ఇప్పుడు ఒక వెబ్ అప్లికేషన్ కి 80% లో ఒక టామ్ క్యాట్ కంపల్సరీ ఇన్స్టాల్ చేయాలి కదా సార్? వెబ్ అప్లికేషన్ అంటే అర్థమైంది, HTTPS HTTP కొడితే వచ్చేదే వెబ్ అప్లికేషన్ బేసిక్గా. ఓకే, అంటే అది ఎప్పుడు మనకి దాని లోపల వెబ్ సర్వర్ ఉండాలా. వెబ్ సర్వర్ ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ సర్వర్స్ ఉన్నాయి. విండోస్ తీసుకుంటే ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, అలా కాకుండా టామ్ క్యాట్ అనేది అప్లికేషన్ సర్వర్, ఇట్స్ నాట్ ఎ వెబ్ సర్వర్. కాబట్టి దాంతో పాటు వెబ్ సర్వర్ వస్తుంది. టామ్ క్యాట్ అనేది అప్లికేషన్ సర్వరు, దాంతో పాటు వెబ్ సర్వర్ వస్తుంది. కానీ చాలా మంది ఏం వాడతారంటే అపాచీ అనేది వెబ్ సర్వర్ వాడతారు, ఎంజినిక్స్ అనే వెబ్ సర్వర్ వాడతారు. టామ్ క్యాట్, జేబాస్ ఇవన్నీ ఓన్లీ అప్లికేషన్ సర్వర్ కోసం వాడతారు. అప్లికేషన్ సర్వర్ అనేది మీ బిజినెస్ లాజిక్ రన్ అయ్యేది అనమాట. Yes sir, yeah, thank you. Okay, what else? Hello. Yeah, Krishna. Yeah, actually production time, deployment time లో something F5 URL something వాడారు లోడ్ బ్యాలెన్సర్ లో. ఓకే, F1 కాదండి, F5 అది. F5 అనేది ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఫర్ లోడ్ బ్యాలెన్సర్స్ అనమాట. అది వచ్చి ఈ లోడ్ బ్యాలెన్సర్లు కాదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏఎంఐ డిప్లాయ్ చేస్తున్నారు అనుకోండి, అది కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ లాంచ్ అన్నారు అనుకోండి, సారీ ఇన్స్టెన్సెస్కి వెళ్ళి లాంచ్ అన్నారంటే, మార్కెట్ ప్లేస్కి వెళ్ళారంటే మీకు స్టార్టింగ్లోనే చూపిస్తుంది ఇది మీరు చెప్పేది F5 లోడ్ బ్యాలెన్సర్. సో మీరేంటంటే ఒకవేళ నేను AWS లోడ్ బ్యాలెన్సర్ వాడను, నాది సేమ్ నేను లోడ్ బ్యాలెన్స్ అంటే ఇది డేటా సెంటర్స్లో వాడతారనమాట. ఫిజికల్ బాక్స్ ఉంటుంది మీకు, దానికి వాడతారు. అలా కాకుండా మనం ఇక్కడ కూడా వాడుకోవచ్చు. కానీ దిస్ ఇస్ ఎ వెరీ వెరీ కాస్ట్లీ అఫేర్. చూసారంటే గంటకి $200 అనమాట, ఇది డిప్లాయ్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ వాట్ ఎవర్ ఇందాక మనం ఫాలో అయిన ప్రొసీజరే ఫాలో అవుతుంది కదా, సేమ్ ఎగ్జాక్ట్. ఇది డిఫరెంట్ ఉంటుందండి కొంచెం. ఇది తెలియాలంటే మీకు యాక్చువల్ ఫస్ట్ F5 మీద ట్రైన్ అయి ఉండాలి. ప్రోడక్ట్ వేరే కదా. బట్ ఫంక్షనాలిటీ సేమ్ ఉంటుంది కదా, ఓన్లీ పర్ఫార్మెన్స్ వైజ్ హై ఉంటుంది కావచ్చు. ఫంక్షనాలిటీ సేమ్ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఇస్తారు కూడా వాళ్ళు. ఎందుకంటే F5 అనేది ప్రపంచంలో ఉన్న లోడ్ బ్యాలెన్సర్ లో లీడర్ కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ ఫంక్షనాలిటీ కూడా ఇస్తారు when compared to AWS.
ఓకే ఓకే యా, థ్యాంక్స్ బాబు. ఓకే థ్యాంక్స్. ఓకే, ఫేర్ ఎనఫ్. నేనేమో హర్ట్ కాలేదయ్యా మనోజు, చెప్తున్నాను ఎందుకంటే మీరు ఏదో అనుకుంటున్నావని. డౌట్లు అడగందే నేర్చుకున్నావు, నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? బాగా ప్రాక్టీస్ చేయండి, అదేం లేదు. ఓకేనా? ఓకే ఫైన్. రేపు పొద్దున కలుద్దాం. రేపు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ చూద్దాం, ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎంత మంచిది. కమ్ బ్యాక్ విత్ డౌట్స్. ఓకే, సీ యూ ఫోక్స్. బై టుమారో. యా, హర్ష గారు, చెప్పండి. అంటే ఇది మనం ఇప్పుడు ఇక్కడ AWS బ్యాలెన్సింగ్ చేసాం కదా, అవును, మనం సర్వర్ లెవెల్లో కూడా కన్ఫిగర్ చేయొచ్చా? చేయొచ్చండి. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ అంటారు. అది అంత అంత ఎక్కువ వాడర్ అండి. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ వాడు చేయొచ్చు. బట్ సర్వర్ లెవెల్లో చేస్తే ఇప్పుడు మనము వెబ్ సర్వర్ 1కి వచ్చాక అట్లా కాదు, లేదు, నేను అట్లా లేదు. సర్వర్ లెవెల్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఎ లోడ్ బ్యాలెన్సర్, మనం ఏంటంటే ఇంటర్నల్ గా కూడా ఇంకొక సర్వర్ పెట్టి, అంటే ఒక విప్ అంటారు దాన్ని, వర్చువల్ ఐపీ అంటారు, తీసుకొని చేయొచ్చు. అది ఎవరు వాడరు యాక్చువల్ గా. మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటారు యాక్చువల్, అట్లా కూడా వాడచ్చు. 3 సర్వర్లు కంబైన్ చేసి ఒక వర్చువల్ ఐపీ క్రియేట్ చేసి అట్లా చేయొచ్చు. బట్ సర్వర్కి వచ్చినాక మళ్ళీ లోడ్ బ్యాలెన్స్ జరగదు అనమాట. దట్ ఈస్ నాట్ ద వే. మీకు లోడ్ బ్యాలెన్స్ ఉండాల్సిందే. ఓకే యా, ఓకే థ్యాంక్స్. ఓకే. నాకు ఇంకో క్లాస్ ఉంది గైస్ 7 o'clock. సో ఐ టాక్ టు. ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టుకోండి, రేపు పొద్దున మాట్లాడదాం. ఓకే, బాయ్.